హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ్ ఫ్రెండ్స్ ఛానల్. ఇది మా ఇంట్లో పెరిగిన సిలోన్ బచ్చలండి. దీన్ని సిమ్లా బచ్చలని, దుంప బచ్చలని, నేల బచ్చలని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎవరు ఎలా పిలిచినా దీన్ని తింటే కలిగే ప్రయోజనాలు దాదాపుగా బచ్చలి కూర తింటే ఎలాంటివైతే ప్రయోజనాలు ఉంటాయో అలాగే ఉంటాయి. శరీరానికి అవసరమైన రక్తాన్ని ఇది మెరుగుపరుస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది చాలా చోట్ల పెరుగుతూ ఉంటుంది. దీనికి నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. దాదాపు ఇది కాలువ గట్ల దగ్గర తేమ ఉన్న చోట ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మా ఇంట్లో బాగా గుబురు గుబురుగా పెరిగిపోతే మొత్తం పీకేసి కూర వండారు ఇంట్లో వాళ్ళు. అయితే ఆ కాండాన్ని బయట పారేసాం. అంటే ఓ పక్కన పడేసాం ఇంట్లోనే. వెనక వైపు కొంచెం ఖాళీ స్థలం ఉంటే పడేసాము. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే మళ్ళీ ఆ కాండానికి ఇగురు పెట్టడం స్టార్ట్ అయిందండి. పడేసిన చోట కనీసం నీళ్లు కూడా పోయాము. అలాంటిది ఇది ఇక్కడ ఎలా బతికిందా అని ఆశ్చర్యం వేసింది. నిజమే కదా! అదే ప్రకృతి దీనికి ఇచ్చిన వరం. కానీ ఆశ్చర్యం దీనిలో నీటి సాంద్రత మరో విశేషం. దీన్ని పెసరపప్పులో వేసుకొని తింటారు. రోటి పచ్చడి చేసుకొని తింటారు. ఇగురుగా, కూరగా కూడా వండుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా ఈ బచ్చలిలో విటమిన్ ఏ, బి, సి విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటివి ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. జీడిపప్పు కన్నా అధికమైన ప్రోటీన్లు, యాపిల్ కన్నా కూడా పీచు పదార్థాలు ఇందులో ఎక్కువగా ఉంటాయంట. ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంటదండి. అందుకని చాలా మంది దీన్ని లైక్ చేయరు. కనీసం బచ్చలి కూరని వారానికి 2 సార్లైనా తింటే శరీర ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తుంటారు. దీనిలో ఉండే పోషకాలు కొన్ని కంటి సమస్యల్ని కూడా నివారించే గుణాన్ని కలిగి ఉంటాయని పలువురు నిపుణులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కంటి కండరాల సమస్యలతో బాధపడే వాళ్ళు కావచ్చు, ఆ నర్వ్ సిస్టమ్స్ ఉంటది కదా కంట్లో, వాటి బాధలు పడేవాళ్ళు కావచ్చు, కంటి శుక్లాలు వీటిని క్యాట్రాక్ట్స్ అంటారు కదా, వీటితో బాధపడే వాళ్ళు కావచ్చు. వీటన్నిటి నుంచి కూడా ఇది క్యూర్ చేస్తదంట. పొడిబారిన చర్మం, పిగ్మెంటేషన్ తో బాధపడేటువంటి వాళ్ళకి ఈ బచ్చలి చాలా మేలు చేస్తుంది అని చెప్తారు. దీన్ని వారానికి కనీసం ఒక్కసారన్నా జ్యూస్ చేసుకొని తాగితే చర్మం మెరుపుని సంతరించుకుంటుందంట. అలాగే వారంలో కనీసం 3 రోజులు వాడే వారికి దంతాలు, ఎముకలు ఇవి చాలా గట్టిగా ఉంటాయంట. ఎముకలు విరిగిన వాళ్ళ కనుక దీన్ని డైలీ పెడితే చాలా త్వరగా రికవరీ అవుతారని చెప్పేసి చెప్తూ ఉంటారండి. దీనిలోని పీచు పదార్థం కారణంగా సలాడ్‌లా గాని, ఉడికించుకొని గాని, నిపుణుల సలహా కనుక తీసుకుంటూ మనం గనక డైలీ దీన్ని తీసుకోగలిగితే బరువు కూడా తగ్గుతారట. ఈ విషయం చాలా మంది ఆహార నిపుణులు చెప్తూ ఉంటారు. మరో విషయం ఏంటంటే, ఈ సిలోన్ బచ్చలి రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో మైండ్‌కి ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటం వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుందట. అలాగే ఇందులో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మెదడు కండరాల పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుందట. సో ఫ్రెండ్స్, ఇది ఎక్కడ దొరికినా కూడా దయచేసి వదలొద్దు. దీన్ని వాడండి, ఫలితాలు పొందండి. మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మరింత మందికి చేర్చండి. దయచేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ లైకులు చేస్తే ఈ వీడియో అంత త్వరగా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.